హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఛానల్లో ఆనపత్తి అబ్బాయి వైజాగ్ అమ్మాయి ఎంగేజ్మెంట్ అనే వీడియో పెట్టాను కదా. ఇప్పుడైతే వాళ్ళ మ్యారేజ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మ్యారేజ్ వీడియో అంటే మరీ లెందీగా ఏమీ ఉండదండి. రిసెప్షన్ వీడియో తీసాను, అలాగే మ్యారేజ్లో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి. అలాగే వీడియోలో నా వాయిస్ కన్నా కొంచెం మ్యూజిక్ ఎక్కువగా ఉంటుంది, అడ్జస్ట్ అయ్యి చూసేయండి. వీళ్ళ మ్యారేజ్ అయితే అనపత్తి దగ్గర బలభద్రపురం అనే విలేజ్ ఉంటుంది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఆ టెంపుల్లో వీళ్ళ మ్యారేజ్ అయితే జరుగుతుంది. రిసెప్షన్ కూడా ఆ టెంపుల్లోనే మన కళ్యాణ మండపం అయితే ఉంటుందండి, అక్కడ జరుగుతుంది. అంటే మేము వెళ్ళేసరికి స్టార్టింగ్లో ఎంట్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా లోపల కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు, అవి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళేసరికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ ఎంట్రీ కోసం. ఇక్కడ చూడండి, ఒక హంస ఉందన్నమాట. హంస మీద అప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రీ అయితే ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను. అలాగే ఎక్కువగా మ్యూజిక్కే నేను యాడ్ చేస్తానండి, ఎందుకంటే ప్రతిదీ వాయిస్ చెప్తే మీకు చూడడానికి బోర్ కొట్టేస్తుంది కదా. అసలు సాంగ్ పెడితే ఈ ఎంట్రీకి అయితే సూపర్ ఉంటుంది, కానీ సాంగ్ పెడితే కాపీరైట్ పడిపోతుందని చెప్పి నేను మ్యూజిక్ మాత్రం యాడ్ చేస్తున్నాను. చూసేయండి, ఎంట్రీ అంతా కూడా చాలా బాగా జరిగింది. చూసారు కదా, ఎంట్రీ అయితే చాలా బాగా జరిగింది. అలాగే రిసెప్షన్ స్టేజ్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు కదండి. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది, అందుకే ఎక్కువసేపు వీడియోనైతే తీస్తున్నాను. కానీ వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేసేవారు అనమాట. ఇంకా ఎందుకంటే ఎవరికి వారు వీడియో తీసుకునే హడావిడిలో ఉంటారు కదా. ఒకవైపు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వాళ్ళందరూ వాళ్ళు వీడియోస్ తీసుకునే హడావిడిలో ఉన్నారు. ఎప్పుడు క్లారిటీగా మొత్తం అంతా వీడియో తీస్తానా అని చెప్పి నేను ఎక్కువసేపు ఇదే వీడియో తీసుకుంటూ ఉండిపోయాను. ఇంకా చాలా వీడియో అయితే కట్ చేసేసానండి. చాలాసేపు ఇదే స్టేజ్ని వీడియో అయితే తీసాను. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎప్పుడు వచ్చి రిసెప్షన్ దగ్గర స్టార్ట్ అవుతుందా అని చెప్పి వచ్చిన గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అదే రోజు చాలా ఫంక్షన్లు ఉన్నాయి. మాకు కూడా ఫంక్షన్ వేరే ఒకటి ఉందన్నమాట. అందుకే స్వీట్ అండ్ షార్ట్గా ఇక్కడ వీడియోస్ అయితే తీసి నేను వేరే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి. నేను అక్కడ ఉన్న కొంతసేపు కూడా ఏది మిస్ చేయకుండా అన్ని వీడియోస్ అయితే తీసాను. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో అయితే ప్లే అవుతుంది. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి, చాలా బాగుంది.
వెడ్డింగ్ షూట్ వీడియో చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి నిజంగా కదిలి వచ్చారా అన్నట్టుగా ఉంది కదా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ చూసేసరికి నా ఎదురుగా ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసేసరికి వెంకటేశ్వర స్వామి నిజంగా కదిలి వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అంత చక్కగా బాగుందండి, చాలా బాగా ఈ వేషధారణ అయితే అందరికీ భలే నచ్చింది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. నేనైతే ఇలా మ్యారేజ్లో వెంకటేశ్వర స్వామి వేషధారణతో వచ్చింది ఫస్ట్ టైం అయితే చూసానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే నేను ఉండగా వచ్చిన గెస్ట్లందరినీ కూడా నేను మీకు చూపించేస్తున్నానండి. నేనైతే ఒక 1 అవర్ ఉన్నానంతే. ఈ 1 అవర్లోని ఇవన్నీ కవర్ చేసేసాను. ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసానండి. ఇక్కడ ఏమేమి వేశారని కూడా ఒక లుక్ వేసేద్దాము అని చెప్పి ఇక్కడైతే ముందుగా మనకి స్వీట్ ఇస్తారు కదా, స్వీట్ వేశారు. తర్వాత స్వీట్ కార్న్ సమోసా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ. అంటే మా గోదావరి భోజనాలు ఎలా ఉంటాయో మీరు అందరూ చూసేయాలి కదా, అందుకే చూపించేస్తున్నాను. ఇక్కడ పన్నీర్ కర్రీ, ఇంకొక కర్రీ ఏంటి తెలియలేదు కానీ నాకు ఇంకో పప్పు కూడా ఉంది, ఫ్రై కూడా ఉంది. అలాగే సాంబారు, పెరుగు, ఇక్కడ వచ్చేసి ఫ్రై ఉందని చెప్పాను కదా అది. అలాగే అవే కాకుండా ఇక్కడ టిఫిన్స్ కూడా పెట్టారండి. అంటే ఆ రోజు సండే మ్యారేజ్ పడింది అయినా కూడా టిఫిన్స్ పెట్టారు. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ, అలాగే ఇక్కడ పూరి రెడీ అవుతుంది. ఇంక నేను వెళ్ళేసరికి అయితే ఇంకా పూరిని రెడీ చేయలేదు, నేను తొందరగా వెళ్ళాను కదా. ఇక్కడ పెసరట్టు ఒకటి రెడీ వేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి 2 రకాల చట్నీలు, సాంబారు, ఇక్కడ దోశ కూడా వేస్తున్నారండి. ఈ విధంగా టిఫిన్స్ అలాగే భోజనాలు మీకు చూపించేశాను కదా. ఇక్కడ వచ్చేసి మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ అనమాట. ఇంకొక వైపు కిల్లీలు అయితే ఉన్నాయి. నేనైతే ఇంకా ఫంక్షన్ దగ్గరకు వచ్చాను, ఏమీ తినకుండా వెళ్తే బాగోదు కదా అని చెప్పి నేనైతే ఒక ఐస్ క్రీమ్ మాత్రం తీసుకున్నాను. అంటే వేరే బర్త్డే పార్టీకి వెళ్ళాలి, అక్కడ భోజనం చేద్దాం కదా అని చెప్పి ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి 360 డిగ్రీల సెల్ఫీ వీడియో మనకి తీస్తారు కదా, అదైతే ఈ మ్యారేజ్లో పెట్టారనమాట. నేనైతే ఎక్కిపోయాను చిన్నపిల్లలాగా 360 డిగ్రీల సెల్ఫీ వీడియో తీసుకుందామని. మా వారైతే ఆయనకి ఇలాంటివి ఇష్టం ఉండదు అనమాట, ఆయన రాలేదు. కానీ నేను ఎక్కిపోయి అయితే సెల్ఫీ వీడియో అయితే తీసేసుకుంటున్నాను, ఎలా వస్తుందా ఏంటి అని. మీరైతే నవ్వకండి ఈ వీడియోని చూసి, ఎలా ఉంది అలా ఉందని. అసలు వెళ్ళేసరికి అప్పుడే సెట్ చేస్తున్నారనమాట, సరిగ్గా లైటింగ్ కూడా లేదు, అందుకే సరిగ్గా వీడియో అయితే రాలేదు. ఇంక ఇవన్నీ చూసుకుని వెళ్ళేసరికి ఇక్కడ వెంకటేశ్వర స్వామితో ఎంట్రీ చేస్తున్నారనమాట. ఇలా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని వెంకటేశ్వర స్వామి బ్యాక్ నుంచి వచ్చినట్టుగా రిసెప్షన్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఇవన్నీ ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారండి. చాలా బాగుంది కదా ఇలా వెంకటేశ్వర స్వామితో వెనకతల నుంచి అమ్మాయి అబ్బాయి రావడం అనేది. అసలు నిజంగా వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే జగ్గా అది విగ్రహం మనిషి అనేసి కూడా అర్థం కానంత అందంగా రెడీ అయ్యి వచ్చారు కదండి, అంత బాగుంది. ఇంకా తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ, పెళ్లి కూతురు ఫ్యామిలీతో కొన్ని ఫొటోస్ అయితే తీశారు. ఇంకా మేము వేరే ఫంక్షన్కి వెళ్ళాలి కదా హడావుళ్ళు, ఇంక నేనైతే వెంటనే వాళ్ళని కూర్చోబెట్టగానే వెళ్ళి అక్షంతలు అయితే వేసేసి తర్వాత వేరే ఫంక్షన్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి. అందుకే ఎక్కువసేపు వీడియో అయితే తీయలేదు. కానీ తర్వాత వాళ్ళని మ్యారేజ్ వీడియోస్ ఏమన్నా ఉంటే పంపించమని అడిగితే ముఖ్యమైనవన్నీ పంపించారనమాట. జీలకర్ర బెల్లం పెట్టినవి తాళి కట్టేటప్పుడు, అలాగే తలంబ్రాలు వేసుకునేటప్పుడు, ఉంగరాలు ఆట ఆడతారు కదా మా సైడు, అవి ఆడేటప్పుడు ఆ వీడియోస్ అయితే పంపించారండి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే నేను వెళ్తూ ఇంకా ఐస్ క్రీమ్ తినేసి తర్వాత ఒక కిల్లీ తీసుకొని తిన్నాను. మా సైడ్ ఏంటంటే ఇంకా మ్యారేజ్కి వచ్చి వెళ్ళేటప్పుడు ఇలా బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారు కాబట్టి ఇక్కడ బొట్టు పెట్టించుకుని బ్లౌజ్ పీస్ తీసుకుని మేమైతే వేరే ఫంక్షన్కి బయలుదేరి వెళ్ళిపోయాము. ఆ ఫంక్షన్ ఏంటి ఎక్కడికి వెళ్ళామని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు తలంబ్రాలు వేసుకోవడం, తాళి కట్టడం, ఇవన్నీ ఒక స్వీట్ మెమోరీస్గా గుర్తుండిపోతాయి కదా. వీడియోస్లో ఇలా షేర్ చేస్తే అందరూ చూసినట్టు ఉంటుంది, అంటే మ్యారేజ్కి వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చూసినట్టు ఉంటుంది. అలాగే మనకి వీడియోస్ తీస్తారు కానీ అవి మనం టీవీలో ప్లే చేయాలంటే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. మన యూట్యూబ్లో అనేది ఇలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలితే అప్పుడు అలా జస్ట్ అలా ఆన్ చేసుకొని చూసేసుకుంటే మన మ్యారేజ్ వీడియో అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్వీట్ మెమోరీస్గా ఉండిపోతాయి. కాబట్టి వాళ్ళని కొన్ని క్లిప్పింగ్స్ పంపించమంటే ఈ క్లిప్పింగ్స్ అయితే పంపించారండి, అవన్నీ ఇందులో యాడ్ చేశాను. నచ్చిందా మీకు వీళ్ళ రిసెప్షన్ మ్యారేజ్ ఎలా జరిగింది అనేది కొన్ని స్వీట్ అండ్ షార్ట్గా మీతో షేర్ చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి రిసెప్షన్. నేను ఉన్నంతసేపు కూడా చాలా అందంగా చాలా బాగా అనిపించింది. ఇంకా పెళ్ళి కూడా ఈ వీడియోస్ చూస్తుంటే చాలా బాగా జరిగిందనే అనిపిస్తుంది. అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నూతన దంపతులను ఆశీర్వదించి మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాళ్ళు ఎప్పుడు ఇలా నవ్వుతూ పిల్లా పాపలతో కలకల్లాడుతూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఈ నూతన దంపతులకి అందచేయండి. అలాగే ఉంగరాల ఆట అయితే చాలా చక్కగా ఆడుతున్నారండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ఇది. నేను అక్కడ ఉంటే కనుక తప్పకుండా ఎంకరేజ్ చేసేదాన్ని. ఆ ఉంగరాలు ఆడే దగ్గరే మాత్రం ఉండేదాన్ని అండి. నాకైతే అంత ఇష్టం అనమాట.